హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెయిన్గా వచ్చేసి నాకు ఒక 2 రోజులు ఇంకా 2-3 రైతులు చెప్తున్నది ఏమంటే, అన్న 15 కేజీల బాక్స్ నార్మల్గా అయితే యూట్యూబ్లో అయితే 350, 450, 300 అనేసి అయితే చెప్తున్నారు. కానీ మార్కెట్కి వచ్చిన తర్వాత మనకు చిక్కుతున్న రేట్లు వచ్చేసి 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు అంతేనా. ఊరికే టమాటాల రేట్లు వచ్చేసి రేట్లు పెరిగినాయి, రేట్లు ఉన్నాయి అనేసి చూపిస్తున్నారు తప్పితే మార్కెట్లో సిచ్యువేషన్ అయితే 80 రూపాయలు, 100 రూపాయలు, అబ్బా అంటే 110, 120 రూపాయలు అన్న చిన్న బాక్స్, అంతకంటే ఏం ఎక్కువ ఏం పోవడం లేదు. కానీ ఈ వాట్సాప్లో, ఈ యూట్యూబ్లో ఏమవుతుందంటే 300, 350 అనేసి అయితే మెసేజ్ అయితే వస్తానైనా మార్కెట్కి వచ్చి చూస్తే తెలుస్తుందన్న దాని పరిస్థితి. ఎవరికో ఒక్కరికో ఇద్దరికి రేట్లు వచ్చేసి 200, 250 పోతున్నాయి తప్పితే మొత్తం అందరికీ వచ్చేసి 120, 130 రూపాయలు అన్న 15 కేజీల బాక్సు అనేసి అయితే మనకైతే రైతులు అయితే చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమంటే నేను చెప్పేది ఒకటి, ఇప్పుడైతే వర్షాలు అయితే అక్కడక్కడ పడినాయి, నేల అయితే కూలింగ్ అవుతుంది, ఇంకా టమాటాలు అయితే ఎక్కువ వస్తాయి, చాలా జాగ్రత్త. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ అంటే పెద్ద పెద్ద కొనే కంపెనీస్ వచ్చేసి ఏమంటున్నాయంటే ప్రస్తుతానికి ఈ ఎండకి, ఈ వానకి ఈ వచ్చే కాయ వచ్చేసి రోగాలకు దారితీస్తుంది అనేసి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసి కొనడం కూడా మానేసింది టొమాటోలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఎంఎన్సీ కంపెనీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అనమాట. అంటే అదేమి అంటే మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇప్పుడు మదనపల్లి నుండి ఒక మూడు లోడ్లు లేకపోతే 5 లోడ్లు పోయినా అనుకుందాం, ఎక్కడికి, ముంబైకి, లేకపోతే బెంగళూరుకే అనుకుందాం. ఇప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్లు అందరికీ వర్క్ చేసేటప్పుడు ఫుడ్ కావాలి కదా, ఆ ఫుడ్ వండేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ఫుడ్లో టమాటో వాడద్దండి అనేసి ఎంఎన్సీ కంపెనీలు అయితే చెప్తానమాట. ఈవెన్ హైదరాబాద్లో కూడా నాకు కూడా అదే న్యూస్ అయితే వచ్చింది. నేను కూడా ఆల్రెడీ కాన్ఫరెన్స్లో అయితే చూసినాను కూడా. ఎందుకు అనేసి అడిగినాను నేను ఆ కాన్ఫరెన్స్లో, ఆ మీటింగ్లో. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎండకి ప్లస్ ఈ వచ్చిన వర్షాలకి ఏమవుతుందంటే కాయ వచ్చేసి ఒకసారిగా మగ్గిపోయి కొద్దిగా మళ్ళీ పసిమ వస్తుంది కాబట్టి ఆ టమాటో తింటే రోగాలు వస్తాయి అనేసి వాళ్ళు వచ్చేసి టమాటోలు అయితే కొనడం కూడా చాలామంది అయితే స్టాప్ చేసినారు. నేను చెప్పేది ఒకటి, అది ఎన్ని రోజులు ఉంటుంది, వాళ్ళు ఎన్ని రోజులు స్టాప్ చేస్తారు అనేది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇంకోటి క్లియర్గా ఏమంటే అన్న ఇప్పుడు వచ్చేసి వర్షాలు, ఎండలు రెండు పడుతున్నాయి, అందుకనేసి చాలా అంటే చాలా వైరస్ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ నేను కూడా వచ్చేసి మా మెంబర్స్కి వచ్చేసి ఫోటోలు కూడా పెట్టినాను ఎలాంటి వైరస్ వస్తుందని, దానికి ఏం చేయాలి, ఏం మందు వాడాలని కూడా ఆల్రెడీ పెట్టినాను. ఇంకోటి ఏమంటే క్లియర్గా చెప్పేది, ఈసారి అయితే మనం అనుకున్నట్లుగా అయితే రేట్లు అయితే ఉండవు. ఎందుకంటే ఈ వర్షాలు, ఈ ఎండలు, ఈ రేట్లు ఇంకా ఎన్ని రోజులు తగ్గిపోతాయి, ఇప్పుడు ఆల్రెడీ టమాటో ఉండేది ఏం చేయాలి, ఇవన్నీ వచ్చేసి క్లియర్గా అయితే మా వాళ్ళకైతే నేను నీట్గా చెప్పినాను. ఎందుకు నేను క్లియర్గా వచ్చేసి మా వాళ్ళకి చెప్తాను అంటే అన్న ఎందుకు మీరు యూట్యూబ్లో చెప్పరు అనేసి అయితే చాలామంది అయితే నాకు ఫోన్ చేసి కూడా అడిగినారు. అన్న నేను క్లియర్గా చెప్పేది ఏమంటే యూట్యూబ్లో చెప్పితే మొత్తం అందరూ అదే ఫాలో అయిపోతారు, ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసి ఒక వీడియో 10,000, 20,000 మంది చూస్తారు. 10,000, 20,000 మంది ఒకటే లాగా ఫాలో అయితే ఎవరికైతే ₹1 అయితే యూజ్ ఉండదు. అదే 40 మంది, 50 మంది ఫాలో అయితే ఏమవుతుందంటే అంటే ఆటోమేటిక్గా ఆ 40, 50 మంది అందరం అయితే సక్సెస్ అవ్వచ్చు. అందుకనేసి ఈ పేయబుల్ అనేసి పెట్టినాను, అంతేగాని ఇంకా వేరే రీజన్ అయితే ఏం లేదు. ఇంకోటి ఏమంటే టమాటాలు అయితే బస్సంగా అయితే ఉన్నాయి, అనుకోవద్దండి టమాటాలు లేవు అనేసి. ఇవి ఇంకా ఎన్ని రోజులు వస్తాయి అనేది అయితే నా గ్రూప్లో చెప్పినాను. కానీ క్లియర్గా ఏమంటున్నానంటే ఊరికే అవగాహన లేనిది టమాటో అయితే లక్షలు పెట్టయితే మోసపోవద్దండి. అవగాహన ఉంటేనే టమాటా పెట్టండి, లేకపోతే వేరే పంటలు పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబాయ్. ఎవరికైనా నా ఇన్ఫర్మేషన్, నా అనాలిసిస్ కావాలి అనుకుంటే పైన ఉండే నెంబర్లకి అమౌంట్ కట్టేసి ఫోన్పే చేసి నాకు ఫోన్ చేయండి. నేనే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎప్పుడు క్రాప్ పెట్టుకోవాలి, ఇప్పుడు టమాటో వస్తుంటే ఏం చేయాలి, ఆల్రెడీ పెట్టింటే ఏం చేయాలి, రోగాలు వస్తాయి కాబట్టి ఏం మందులు వాడాలి, మీరు ఫోటోలు పంపిస్తే దానికి వచ్చేసి రిజల్ట్ అనేది నాతో పాటు ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కనుక్కొని ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి మీకు మంచి సజెషన్స్ అయితే ఇస్తాను ఫెర్టిలైజర్స్ గురించి. ఇంకా టొమాటో ఇన్ఫర్మేషన్ గురించి అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నేనైతే ఇస్తాను. ఎవరైతే నా దగ్గరకు వస్తారో వాళ్ళకి, వచ్చిండే వాళ్ళకి ఆల్రెడీ టోటల్ క్లియర్గా షీట్ అయితే ఇచ్చినాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మంచిది, కానీ క్లియర్గా నేను చెప్పేది ఒకటి, జాగ్రత్త, అంతే.